లోకంలో కొంతమంది మనుషులు ఎలా ఉంటారు అంటే వాళ్ళతో వైరము పనికిరాదు, స్నేహము పనికిరాదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే బొగ్గు లాంటి వాళ్ళు. బొగ్గు కాలితే కాలిన బొగ్గు ముట్టుకున్నామనుకో మన చెయ్యి కాలుతుంది, ఆరిపోయిన బొగ్గు ముట్టుకున్నామనుకో చేతికి మసి అవుతుంది. రెండు దండగే. కొంతమంది మనుషులు అంతే, వాళ్ళతో స్నేహము పనికిరాదు, శత్రుత్వం కూడా పనికిరాదు. మరి ఏమిటయ్యా అంటే దూరముగా ఉండుటయే మేలు, దుష్టులకు దూరముగా ఉండదు. వాడితో స్నేహం చేసావా నీకు అంటుకుంటుంది మసి, వాడితో తగాదా పెట్టుకున్నావా వాడు మన మర్ర చేయించే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ దీనికే అనవసరంగా ప్రాణం పోగొట్టుకోవాలి. మరి ఏదైనా పెద్ద ప్రయోజనం ఉంటే పోగొట్టుకోవచ్చు, ఈ వెధవ చేతుల్లో పోవడం ఎందుకు? మారీసుణ్ణి రావణాసురుడు చెప్పాట, నువ్వు మాయలేడి వేషం వేసి మాయ చేస్తావని నేను చెయ్యనయ్యా, ధర్మం కాదు అన్నట్ట, లేకపోతే నేను చంపేస్తాను అన్నట్ట. నీ చేతిలో చావడం కంటే రాముడు చేతిలో చావడం మంచిదని వెళ్ళిపోయేటవాడు. ఎలాగూ చావు తప్పదు, అందుకే నీలాంటి దుర్మార్గుడు చేతుల్లో చావడం కంటే ఆయన చేతుల్లో పోవడం మంచిదని వెళ్ళిపోయేట. మారీసుడికి ఇష్టం లేదు పాపం. లోకంలో మన పరిస్థితులు ఒక్కోసారి అలాగే ఉంటాయి. ఈ దుర్మార్గుడికి మన ప్రాణాలు అప్పగించే కంటే వెంకటేశ్వర గుడిలో బ్రహ్మోత్సవాల్లో అప్పగించుకోవడం మంచిది. స్వామివారైనా ఏమిటో ఇంత త్యాగం చేశారంట, ఏదో ఒక గొప్ప ప్రయోజనం కోసం చేయాలి కానీ పనికిమాలిన పని కోసం కాదు కదా. అందుకని ప్రాణత్యాగానికి కూడా ఒక విలువ ఉంటుంది. అందుకని ఆయన ఏం చేశాడు అంటే ఏదో ఇవ్వాలి కదా, బాగుండదు, దేవేంద్రుడు ఈగో ఫీల్ అవుతాడు కదా, అహంకారం ఉంటుంది కదా. మరి అందుకని ఒక్క ఈక రాయిచాట. దేవేంద్రుడు చూస్తే ఇంతకంటే నీకేం దక్కదు, తగాదా పెట్టుకుంటే ఏం జరగాలో జరుగుతుంది అన్నట్టు. దాంతో దేవేంద్రుడు కూడా సంతోషించి ఇక ఈయన్ని జయించడం సాధ్యం కాదని గ్రహించుకుని ఒక్క మాట అన్నాడు, అబ్బాయి నువ్వు ఇది పట్టుకెళ్ళు, మాకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళకి దక్కకుండా చూడు నాగులకి. అదేమిటయ్యా పట్టుకెళ్ళేదే వాళ్ళ కోసం, వాళ్ళకి దక్కకుండా చూడమంటే వాళ్ళు విషపురుగులయ్యా, వాళ్ళు విషపురుగులైతేనే లోకంలో అందరినీ కాటేస్తున్నారు. ఆ విషం ఉన్న వాళ్ళకి అమృతం కూడా ఉంటే ఇక వాళ్ళకి చావు ఉండదు కదా, అప్పుడు నాగులతో మానవ జాతికి అంతా ప్రమాదం కదా. అందుకని ఎక్కడికక్కడ పాములు చనిపోవాలి కదా. అందుకే పాము 1000 గుడ్లు పెడుతుంది అంటారు, 900 గుడ్లు అదే మింగేస్తుందిట, ఇక మిగిలినవే ఉంటాయి ఇక్కడ. ఆ మిగిలిన ఉంటేనే పాములు ఇలా ఉన్నాయి, 1000 గుడ్లు ఉంటే మనం ఉండం, ఇంకా అవే ఉంటాయి ఇక్కడ. ప్రజలుండే రాష్ట్రాలు ఉండవు, పావులు ఉండే రాష్ట్రాలే ఉంటాయి. అందుకని అలా చేయని చెబితే దేవేంద్రుడు ఆశీస్సులు తీసుకున్నాడు. అందుకే ఆ రోజు అమృతం తీసుకొచ్చి నాగులకు ఇచ్చిన తర్వాత ఈయన హాయిగా మీరు వచ్చి శుచిగా ఉండి స్నానం చేసి రండి అన్నాడు. దేవేంద్రుడికి ఒక మాట చెప్పాడు, నేను అక్కడ పెడతాను అమృతం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, తర్వాత అది నువ్వు పట్టుకెళ్ళిపో, నీకు సంగతి నాకు అనవసరం అన్నాడు. ఆయన అక్కడ పెట్టాడు. వీళ్ళందరూ స్నానం చేసి వద్దామని వెళ్ళారు. ఆ వెళ్ళి వచ్చేలాగా దేవేంద్రుడు అక్కడి నుంచి దాన్ని పట్టుకుపోయాడు. తర్వాత గరుత్మంతుడిని అడిగితే నువ్వు అమృతం తెమ్మన్నావు కానీ నోట్లో తాగించమని చెప్పలేదు కదా అని చెప్పాడు. లౌక్యం అంటే అది. నువ్వు అమృతం తెమ్మన్నావు, తెచ్చాం, ఒక్కొక్కళ్ళకి చెంచాలతో తాగిస్తారా ఇక్కడ మినపరొట్లో తేనేసినట్టు? మాకేం పని? షరతు షరతే. ఎప్పుడైనా సరే ఏమన్నా అమృతం తెస్తే అమ్మకి దాస్య విముక్తి అనో, తెచ్చాను విడిచిపెట్టి అంతే. ఇక నీకో చెంచా మీ ఆవిడకో చెంచా నోట్లో పెట్టి స్పూన్ ఫీడింగ్ చేయాలి ఇక్కడ, అదంతా చేయం. అంటే మన అవసరమై ఎంత సేవ చేసినా సాహసం చేసినా మాట లౌక్యం కూడా ఉండాలి, లేకపోతే బయటపడలేవు, అమాయకంగా మోసపోతాం. అవతల వాళ్ళని దాటిని తట్టుకోవాలంటే మాట లౌక్యం కూడా ఉండాలి ఖచ్చితంగా. ఆ లౌక్యంతో ఆయన తట్టుకున్నాడు.